దావీదు కోపం వచ్చేసింది. ఒక రాజు ఆ యొక్క పట్టణాన్ని పరిపాలించే రాజు అడిగితే సహాయం చేయలేదు. చూడు ఎంత కోపం వచ్చింది. అప్పుడు ఏం చేసింది తెలుసా? తన భార్య ఉంది, తన భార్య అబిగైల్ ఏం తెలుసా? బతిలాడుకుంటుంది వచ్చి, అయ్యా నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలయ్యా. చూడండి, అయ్యా నీ పేరు నిన్ను హింసించుడికే, నీ ప్రాణము తీయుడికే ఎవడైనా ఉద్దేశించినడలా నా ఏలిన వాడకు నీ ప్రాణము దేవుడైన యెహోవా వద్ద జీవం మాటలు కట్టబడింది. వచ్చి భార్య బ్రతిమలాడుకుంటుంది. వారి జోలికి వద్ద ఎందుకు పోతున్నావు? వారి జోలికి నువ్వు చెప్పొద్దా? భార్య నువ్వు భర్త చెప్పొద్దా? వారికి మనకి ఏం అపాయం తలపెట్టరే, వారికి మనం ఏం కీడు చేయట్లేదే. నువ్వు ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ మీదకి? నువ్వు ఎందుకు కాలు ఒకసారి ఎందుకు నిలవట్లేదు? నువ్వు అటు ఇటుకు ఎందుకు చంపవుతున్నావు? నీ కాళ్ళు జాగ్రత్త, కుంటివాడు కాళ్ళు పెరిగినట్టు పెరుగుతాయి. హల్లెలూయా. ఏమంటుంది తెలుసా భార్య? అయ్యా నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడాలయ్యా. దావీదు మహారాజు నాటు బ్రతిమలాడుకుంటుంది. అయ్యా నాబాలు నా భర్త అన్నాడయ్యా, నువ్వు రాజు అయ్యా, మా కలిగినంతలో నీకు ఇవ్వలేదయ్యా అని ఇక్కడ వచ్చి బ్రతిమలాడుకుని ఏమి తెచ్చిందో తెలుసా? వాడు మోటువాడయ్యా, అయ్యా మోటుగా మాట్లాడాడు, క్షమించు అయ్యా క్షమించని నీ దాసురాలైనా చదువు 20వ వచనం. ఎవరు? నాబాలు యొక్క భార్య వచ్చి, చూడండి, అయ్యా నా భర్త మాట్లాడాడయ్యా, నన్ను క్షమించయ్యా అని భర్త పక్షమున వచ్చి మాట్లాడుకుంటుంది. ఆమె ఏం తెచ్చింది తెలుసా? రాజుని సంతోషపరిచి రాజు బయలుదేరి వస్తున్నాడు, 400 మందితో సైన్యంతో బయలుదేరి వస్తున్నాడు. ఈ దావీదు బయలుదేరితే ఏమనుందా? దావీదు సైన్యం బయలుదేరితే ఏమనుందా? దావీదు రాజు దేవుడు ఏర్పరిచిన రాజు బయలుదేరితే భయపుట్టి అవేంటి ఎదురొచ్చిందో తెలుసా? ఎదురు తీసుకొని వచ్చింది. చదువు ఏమి ఇచ్చిందావా? 200 రొట్టెలు త్వరపడి, 2 ద్రాక్షారస తిత్తులు, 5 గొర్రెల మాంసం, 5 మానికల వేసిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరు పడలు. చూడండి, గాఢతాపం అంటే ఏంది? గాడిదల మీద వేసి పంపించింది ముందుగా తన పనివారి కొరకు. తన పనివారిని ముందుగా పంపించింది. నేను వెనకొస్తానయ్యా మీరు కొండని పంపించి ఏం తెలుస్తుందా? దావీదుకి సాష్టాంగ పడింది తెలుసా?